హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా గుడి వీడియో. అది ఫుల్ వీడియో అయితే మీకైతే ఇప్పుడైతే వ్లాగ్ చేస్తున్నా. మీరైతే తప్పకుండా మన ఛానల్ని కొత్తగా వచ్చి చూస్తుంటే కనుక వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ గుడి మాత్రమే. ఆ గుడి చూపిస్తాను చెప్పా కదా. మీకైతే వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి, పూర్తిగా చూసి లైక్ చేయండి నచ్చితే కనుక. అలాగే ప్రతి ఒక్కరు చూస్తూ వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కాస్త నాకైతే మోటివేషన్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే మీకైతే బ్యాక్ కెమెరా వ్యూలో అయితే చూపిస్తా గుడి అనేది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇదైతే స్టార్టింగ్ గుడి ఎంట్రన్స్ నుంచి అయితే చూపిస్తా. ఇటు సైడ్ ఎంట్రన్స్ ఉంది నార్మల్గా అయితే. ఇక్కడ చాలా చెట్లు ఉండేవి ఒకప్పుడు. ఇటు సైడు ఒక పెద్ద 2 చెట్లు ఇటు సైడు చూపిస్తా. అటుపక్క నుంచి వ్యూ చూపిస్తా ఒకసారి ఎలా ఉండేది. అలాగే ముందుకెళ్తే చూడండి, ఇక్కడైతే ఇది రీసెంట్గానైతే కన్స్ట్రక్ట్ జరిగింది. సారీ, ఇక్కడే రీసెంట్గా మామూలుగా అయితే ఫస్ట్ టైం ఇది లేదు ఒకప్పుడు. ఇప్పుడైతే రీసెంట్గా అయితే కట్టారు. అలాగే కింద ఉన్న మార్బుల్స్ కూడా అదే బండలు ఉంటాయి కదా, ఈ టైల్స్ కూడా రీసెంట్గానే వేశారు. అలాగే ఇక్కడ చూడండి, ఈ గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ గుడి పేరు వచ్చేసి అంకాలమ్మ గుడి అంటారు. ఇది వచ్చేసి దాదాపు 20 years అయితే అవుతుంటుంది. కరెక్ట్ డేట్ అయితే గుర్తులేదు కానీ 20 years పైనే అవుతుంది. డేట్ చూస్తే పక్కన అయితే నేమ్ బోర్డులో డేట్ అయితే 20 years అయితే దాదాపు దాటింది. ఇక్కడ చూసి మన ఛానల్లో ఓల్డ్ ఛానల్లో వీడియో చూసింటే కనుక వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి అమ్మవారు ఎలా ఉన్నారో. ఈమెనే అంకాలమ్మ తల్లి అంటారు. ఇక్కడైతే టెంపుల్ చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ చెట్లు ఉండేవి ఒకప్పుడు, బట్ ఇప్పుడైతే తక్కువ చెట్లు అయ్యాయి. ఇక్కడ కూర్చునే వాళ్ళు చాలామంది వస్తారు కూర్చోవడానికి. అలాగే చిన్నపిల్లలు కానీ ఇక్కడ ఎవరైనా ఆడుకోవడానికి అందుకు చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్. ఎందుకంటే చెట్లు ఎక్కువ ఉంటాయి, చాలా చల్లగా ఉంటుంది కదా అని ఇక్కడైతే అందరు వస్తారు. అలాగే మనం ఏమైతే పూర్తిగా చూపిస్తా చూడండి మీకు ఒకసారి. ఈ దేవతనైతే మీరు చూడకపోతే మరి ఒకసారి క్లారిటీగా చూడండి. అలాగే చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఈయననే కదా అంకాలమ్మకు పోతురాజు అని ఉంటాడు ఎదురుగా. ఈ స్వామి కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తాడు మీకైతే. అలాగే ఈ టెంపుల్ ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు అయితే కూడా ఉన్నాయి. ఇక్కడ వేప చెట్టు అయితే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అయితే ఉన్నాయి. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి, స్పేస్ అనేది చాలా అంటే చాలా ఉంది. బ్యాక్ సైడ్ అందుకు కూడా తిరగడానికి కానీ మొత్తం చాలా అంటే చాలా బాగానే ఉంది. టోటల్ ఓవరాల్ గుడి మొత్తం చూసుకుంటే ఈ గుడి అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎంత ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఈ గుడి లోపలికి అయితే వచ్చినప్పుడు ఒక్కసారి వచ్చిన వాళ్ళు మరి ఒకసారి రావాలని కోరుకుంటారు, అలా ఉంటుంది. ఈ వ్యూ అనేది చూస్తున్నారు కదా, ఎంత స్పేస్ అనేది ఉందో. మేమైతే ఇక్కడే చిన్నప్పటి నుంచి ఆడుకునే వాళ్ళం ఎక్కువగా. వ్యూలో అయితే చాలా అంటే చాలా మంది ఇక్కడే ప్రశాంతంగా ఉండేవాళ్ళు. చెట్లు అనేవి కొంచెం ఇప్పుడైతే తక్కువ అయిపోయాయి. మీకు బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూపిస్తా ఒక్కసారి ఎలా ఉండేది. ఈ బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. బ్యాక్ సైడ్ వ్యూ కూడా హైట్గా కానీ కింద మొత్తం కాంపౌండ్ వాళ్ళ ఏంటంటే చుట్టూ చాలా అంటే చాలా బాగానే ఉంటుంది. ఈ గుడి వీడియో వ్లాగ్స్ మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. నాకైతే మోటివేషన్గా అయితే ఉంటుంది. నేను ఇంకొక వీడియో పెట్టడానికి అయితే నాకైతే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ అనేది, ఒక్కసారి గుడి చూడండి లుక్ మొత్తం. వీడియో నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా, మీరైతే లైక్ చేయకుండా వెళ్తున్నారు. ఒకసారి మీకైతే వ్యూ అనేది ఇలా చూపిస్తామని అయితే కొంచెం బ్యాక్ వచ్చి చూపిస్తా చూడండి వ్యూ అనేది ఎలా ఉందో. చూస్తున్నారు కదా మొత్తం వ్యూ అయితే ఇలా ఉంది కదా. మొత్తం బ్యాక్ సైడ్లో ఫ్రంట్ సైడ్ మొత్తం చూసుకున్నట్టయితే ఈ దేవత దగ్గర అయితే చాలా అంటే చాలా బాగుంది వ్యూ అనేది. దాదాపు నేమ్ బోర్డులో చూసుకున్నట్టయితే 20 years అయితే ఉంటుంది. నాకు తెలిసి ఇది 2001 అనుకుంటా డేట్ వచ్చేసి. దాదాపు 20 సంవత్సరాలైన గుడి మాత్రం చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా అయితే ఉందో. ఇంకా మీరే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం మీ ముందుకు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.